వెల్కమ్ బ్యాక్ టు ద రివ్యూ ఆఫ్ తెలుగు డబ్బుడు మూవీ పెండ్యులం. ఇది ఒక మలయాళం మూవీ. ఎప్పుడో 2023లో రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు తెలుగు డబ్బింగ్ గా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చెప్పారు, బాగుంది. సో ఇక పెండ్యులం కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ మూవీ ఎలా ఉంది, దీని స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఖచ్చితంగా కంటెంట్ నచ్చుతుంది. అవసరమైతే మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా పెండ్యులం మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మూవీ కంప్లీట్ అయిపోయాక నేను ఒక్కటే చెప్తాను, ఎక్సలెంట్ కాన్సెప్ట్, మార్వలెస్ కాన్సెప్ట్ అని చెప్తాను. కానీ చేతులారా పోగొట్టేసుకున్నారు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తోపు కాన్సెప్ట్ అని చెప్తాను నేను. అలాంటి కంటెంట్ చేతిలో పెట్టుకుని వీళ్ళు ఏం చెప్దాం అనుకున్నారు, అసలు ఏం నెరేట్ చేద్దాం అనుకున్నారు, అసలు ఎలాంటి స్క్రీన్ ప్లే రాసుకున్నారు, అసలు ఏం అర్థం కాలే. నిజం చెప్తున్నా, కాన్సెప్ట్ మాత్రం తోపు కాన్సెప్ట్. వీళ్ళు మొత్తానికి నాశనం చేస్తారని చెప్పాలి. చూస్తున్న ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఇవ్వాలి. అట్లీస్ట్ ఫైనల్ కంక్లూజన్ అయినా సరే స్టోరీని క్లోజ్ చేస్తే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. కానీ వీళ్ళు అసలు ఏమనుకుని మూవీని క్లోజ్ చేశారో తెలియదు, కానీ అసలు ఏమనుకుని స్టార్ట్ చేశారో ఇంకా అస్సలు తెలియదు. ఈ మూవీ లూసిడ్ డ్రీమింగ్ అనే కాన్సెప్ట్ మీద బేస్ అయి తీసిన మూవీ. సో మీకు యాక్చువల్గా ఇంకొక మూవీ చెప్పాలంటే హాలీవుడ్ మూవీ ఇన్సెప్షన్ అనే ఒక మూవీ ఉంటుంది, క్రిస్టోఫర్ నోలన్ గారిది. మీకు ఆ మూవీ 2 సార్లు చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. కానీ ఈ మూవీ మీరు ఎన్నిసార్లు చూసినా అర్థం కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లూసిడ్ డ్రీమింగ్ అనే కాన్సెప్ట్ మంచి కాన్సెప్టే, కానీ వీళ్ళు చెప్పాల్సిన విధంగా చెప్పలేదు. ఇప్పుడు లైక్ లూసిడ్ డ్రీమింగ్ అంటే మీకు క్లియర్ గా అర్థమయ్యేలా నేను చెప్తా. ఇప్పుడు నార్మల్ డ్రీమ్స్ ఉంటాయి. నార్మల్ డ్రీమ్స్ అంటే ఏంటి, మీరు కలలకు అంటారు కానీ అవి నిజమని అనుకుంటారు మీరు కలలో. అది కళని మీకు తెలవదు, కానీ మార్నింగ్ లేచేటప్పటికి మీకేం తెలియదు, అంత శూన్యంలా ఉంటది. కానీ ఈ లూసిడ్ డ్రీమింగ్ అనేది మీరు కలకు అంటున్నారు, అది కళ అని మీకు తెలుసు, డ్రీమ్ లోనే ఇది కళ అని తెలుసు. కానీ ఆ డ్రీమ్ తో మీరు ట్రావెల్ అయ్యి దాన్ని మీరు రియల్ లైఫ్ లో ఇన్సిడెంట్స్ ని అక్కడ రీక్రియేట్ చేసి, ఇది మన డ్రీమ్ లో ఏదో ఒక టైంలో ఆ ప్లేస్ కో ఎప్పుడో మీరు ఒకసారి ట్రావెల్ అయ్యి మీ యొక్క మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని లూసిడ్ డ్రీమింగ్ అని అంటారు. దీన్ని చెప్పడానికి ఎంత కష్టపడ్డారంటే, మేబీ వాళ్ళు పేపర్ మీద రాసుకున్నప్పుడు బెస్ట్ స్క్రిప్ట్ అనిపించవచ్చు, కానీ చెప్పే విధానం ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆ మైండ్ సెట్ లో కూడా స్క్రీన్ ప్లే రాసుకోవాలి. అదేవిధంగా స్టోరీ టెల్లింగ్ కూడా ఆ విధంగానే చెప్పాలి. ఇక్కడ మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పాలి మూవీ టీం అయితే. అండ్ 1 hour 43 minutes డ్యూరేషన్ కూడా వాళ్ళకి చాలా ల్యాగ్ అనిపించింది నాకైతే. వాళ్ళు కాన్సెప్ట్ ని స్ట్రైట్ టు స్ట్రైట్ చెప్పేసి ఇది మూవీ, వాళ్ళు ఎన్ని ట్విస్ట్ అయినా పెట్టొచ్చు, కానీ మూవీ కంక్లూజ్ అయ్యేటప్పటికి మాత్రం ఇది మూవీ అని ఆడియన్స్ కి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వాలి. లేదు ఈ ఆడియన్స్ కి మీకే వదిలేస్తున్నా, మీరే ఆలోచించుకుని చచ్చిపోండి అన్నట్టు ఇచ్చారంతే. మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, మన హీరో ఒక డాక్టర్. అయితే అనుకోకుండా ఒక రోజు ట్రెక్కింగ్కి వెళ్తారు ఫ్యామిలీతో. వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా ఒక రోజు కారు ప్రాబ్లమ్ లో పడుతుంది. సో ఆ నైట్ ఎక్కడొకక్కడ స్టే చేద్దాం అనుకుంటారు. అయితే అనుకోకుండా ఒక లారీ వచ్చి యాక్సిడెంట్ అవుద్ది హీరో. సో తర్వాత ఏం జరిగింది, ఆ లారీ గుద్దినోళ్ళు ఎవరు, అసలు ఆ లారీలో ఉన్నది ఎవరు, ఈ కాన్సెప్ట్ ఏంటి, అది మీరు తెలుసుకోవాలంటే కనుక మీరు మూవీ చూడాలి. అండ్ ఇంకొకటి, 3 different స్టోరీస్ ని తీసుకొచ్చి మెర్జ్ చేద్దామని చూసి చాలా ట్రై చేశారు. అది మాత్రం కాన్సెప్ట్ బాగుంది, బట్ దాని ఎగ్జిక్యూషన్ ఫైనల్ కంక్లూజన్ అనేది మాత్రం అస్సలు సాటిస్ఫాక్షన్ గా లేదు. దాన్ని కంక్లూడ్ చేస్తారేమో అని చెప్పేసి లాస్ట్ వరకు చూస్తున్నా, బట్ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది నాకు. సో వాళ్ళు ఏమనుకుని మూవీ తీసారో తెలియదు, కానీ కాన్సెప్ట్ మాత్రం ఎక్సలెంట్ కాన్సెప్ట్, కానీ మొత్తానికి వేస్ట్ చేశారని చెప్పాలి. బట్ ఇది మీకు నచ్చుద్దా అంటే కొంతమందికి నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువగా ఇలాంటి టైం ట్రావెల్ మూవీస్ లేదంటే ఇలాంటి డ్రీమింగ్ కాన్సెప్ట్స్ చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నచ్చే ఛాన్స్ ఉంది. సో నాకైతే మూవీ ఇట్స్ అన్ యావరేజ్ వన్. బాలేదని చెప్పను, అలా అని చెప్పేసి బాగుందని చెప్పను, ఇట్స్ అన్ యావరేజ్ వన్. ఆ డ్రీమ్ కాన్సెప్ట్ ఎవరికైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి నచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. సో ఇది వీడియో గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.